నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరుగు కార్యక్రమంలో ఈరోజు కేసర్ కాలనీ ఏఎంసీ కాలనీ నందు ప్రజలకు అగ్ని ప్రమాదాలు, ఎల్పీజీ లీకేజీ మరియు ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ మీద నివారణ చర్యలు అవగాహన ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో 2 కాలనీ వాసులు పాల్గొన్నారు. చేసినా చేయకపోయినా ఒక అవగాహన ఉంటుంది. కనీసం 300 మంట వస్తూ ఉంటుంది. దానికోసమే మేము చెప్పేది. ఇప్పుడు మీరు ధైర్యం రావడం కోసం ఇట్లాంటి గ్యాస్ బండ పేలాలంటే మీ చుట్టుపక్కల కాకులు ఖాళీ వస్తుంది, పేపర్లో ఏమి ఉంటాయి, అది చుట్టుపక్కల మొత్తం ఇదంతా మండాలి. మండితే నీటి తట్టుకోలేక అనేది ఎందులో తగ్గిపోతుంది. అంతేగాని సినిమాలో చూపించినట్టుగా ముక్కలు అయ్యి ఏదో పెద్ద ప్లాస్టిక్ జరగదు. ఇప్పుడు పై గ్లాస్ రెండుగా విడిపోతుంది అంతే. ఇక్కడ జాయింట్ ఒకటి, ఈ జాయింట్ దగ్గర 2 విధాలు విడిపోతుంది అంతే. గ్యాస్ బండ అంటుకున్నమ్మంటే పేలదు. ఒక పావుగంట టైం ఉంటుంది. ఈ లోపు మీరు కిచెన్ రూమ్ లో వంట చేసే ముందు పక్కనే పెట్టి కబోర్డ్స్ అవి అని పెట్టేసి సామాన్లు దీని చుట్టూ సామాన్లు పేర్చద్దు, విడిగా ఉండాలా. అవసరం ఏదైనా కాల్కుండా వచ్చినా కూడా ఏమవుతుందంటే ఆ ట్యూబ్ నుంచి వచ్చిన ఏమైతుంది, ఆ ట్యూబ్ కట్ అయిపోయినా లేకపోయినా మధ్యలో నుంచి ట్యూబ్ పక్కన పగుళ్ళు వచ్చేసి ఫైర్ అయిపోతుంది. ఆ చుట్టూ ఏమంటుంది కబోర్డ్స్ దగ్గర ఏమవుతుందో మొత్తం మనకు వ్యాపించేసి దగ్గర డిస్టెన్స్లో ఉంటాయి కదా కబోర్డు, రివర్స్ ఫ్లేమ్ వస్తుంది. ఇట్లా గ్యాస్ పోయి మళ్ళీ రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు ఏమైతే దీని మొత్తం హీట్ అయిపోతుంది. సామాన్లు గీమాన్లు ఇంకే ఉన్నాయి అనుకో, అవి కూడా హీట్ అయిపోతుంది. హీట్ అయి మనం తీయలేం, వదిలేస్తాం. కనీసం మనం ఒక పావుగంట అయినా చేస్తాం. అట్లా పైన ఏమైతే పావుగంట దాకా దానికి తీయటం, కర్ర తీసుకురావటం, తీయటం ఇవన్నీ జరుగుతాయి. ఈలో మాపటి కేంద్రంలో ఈ 14 ఈ వారం రోజులు ఫైర్ సర్వీస్ డే అని వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు వరకు ఈ వారం రోజులు ఉత్సవాలు మనకు తెలియపరిచి జాగ్రత్తలు, ఫైర్ సేఫ్టీ గురించి తెలియపరిచి జనాల్ని సేఫ్టీ పరిచి వాళ్ళని ఏ విధంగా మంటల్ని ఆర్పాలా, ఏ విధంగా మనం గ్యాస్ లీక్ అయినప్పుడు గ్యాస్ ఫైర్ ఎట్లా ఏ విధంగా ఆర్పాలి, షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏ విధంగా మన షార్ట్ సర్క్యూట్ని ఏ విధంగా మనం ఆర్పాలి, CO2 మరియు DCP ఉన్న చోట కంపెనీస్లలో, షాపింగ్ మాల్స్లలో, సినిమా థియేటర్లలో ఏ విధంగానైనా CO2లు DCPలు ఉంటే అది దాంట్లో ఆర్పాలి. లేని చోట ఏ విధంగా అయితే లేని మా స్లమ్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో మనకు ఫైర్ అయినప్పుడు ఏ విధంగా దానికి మనం అరికట్టాలి, దాని గురించి మనకి ఈ వారం రోజులు మనం ప్రతి ఒక్క ఊరు, ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళేసి దాని విధంగా మనకు ఏ విధంగా మనకు ఫైర్ గురించి ఆర్పాలి చేయాలి అవగాహన కల్పిస్తున్నాం. అదే పూర్వకంగా ఇప్పుడు మన భద్రాచలం పట్టణంలోని మనకు KSCR కాలనీలో నిర్వహించేసి ప్రజలని ఫైర్ గురించి మనకు సేఫ్టీ గురించి ప్రకాశం చెప్పుకుంటూ ఈ విధంగా మనకు తెలియపరుస్తున్నాము. మళ్ళీ రాను మళ్ళీ ఇది ఎండాకాలం ఈ తీవ్రత ఎక్కువైపోయింది. ఈ తీవ్రత వల్ల కూడా మనం జనాల్ని చెప్పేది ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ మనకు అగ్గిపిల్లలతో ఏమైనా మంటలు, పొడి చెత్త అని వాళ్ళని కాల్చి వదిలేయకండి. దాని ఏమైందంటే అది కాల్కుంటూనేమో పెద్ద ఫైర్ అయిపోద్ది. ఏ విధంగా చిన్న ఫైర్ ఉందో దగ్గర ఉండండి, దగ్గర నుంచి కాల్చుకోండి. ఏమైనా చెత్త ఏమైనా ఉంటేనేమో దాన్ని కాల్చి